అనగనగా అది ఒక రామపురమనే ఊరు. ఆ ఊళ్ళో మనుషులు మట్టిని నమ్ముకునే ప్రాణాలు. శివయ్య అనే ఒక రైతుకి తన పొలమంటే తన ప్రాణం. ఆ నేలని దున్నుతూ తన జీవితాన్ని సాగిస్తున్నాడు. చూడు కళ్యాణ్, ఈ మట్టి మామూలు మట్టి కాదురా. మన అయ్య చెమటు, మన అమ్మ కన్నీరు కలిసిన మట్టి ఇది. ఈసారి మనం వేసే ఈ మిర్చి విత్తనం మన తలరాతని మార్చాలిరా. అవునన్నయ్య, కాని మన దగ్గర పైసా లేదు కదా. విత్తనాలకు డబ్బులు ఎక్కడి నుండొచ్చాయి? నీకు తెలియదు కళ్యాణ్, మన లక్ష్మి తన మెదలోని తాలిబొట్టుని నా చేతిలో పెట్టిందిరా. పంట పండాలి, మన అప్పులు తీరాలి అని ఏడ్చింది. ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకోలేను. ఈసారి ఈ రామపురం పొలాలలో బంగారం పండాల్సిండే. ఊరు మధ్యలో సౌకర్ సోమయ్య తన గడ్డమీద కూర్చుని ఉంటాడు. శివయ్య, కళ్యాణ్ అక్కడికి వెళ్తారు. ఏరా శివయ్య, వడ్డీ మీద వడ్డీ పెరిగిపోతుంది. ఎప్పుడు తీరుస్తావు నా అప్పు? నీ పొలం నాకు రాసిచ్చేయి, హాయిగా ఉంటావు. సోమయ్య గారు, రైతుకి పోలమంటే కేవలం భూమి కాదు, అది వాడి తల్లి. తల్లిని ఎవరైనా రాసిస్తారా? ఇంకొక్క 3 నెలలు ఓపిక పట్టండి. నా పోలంలో మిర్చి కోతకి రాగానే మీ అసలు, వడ్డీ, పైసాలతో సహా మీ మొహన కొడతాను. అప్పటిదాకా నా పోలం వైపు కన్నెత్తి చూడకండి. చూడు సోమయ్య, మా అన్నయ్య మాట ఇచ్చాడంటే అది శిలాశాసనం. మళ్ళీ ఇక్కడికి వచ్చి అడగకు. పంట పండాక మేమే వస్తాం. రాత్రి రచబండ దగ్గర పూజారి జనాల్ని భయపెట్టుతూ ఉంటాడు. జనం వణుకుతూ వింటూ ఉంటారు. వినండి ఓరుళ్లారా, ఈ మధ్య పొలాల దగ్గర వన భైరవి తిరుగుతుంది. అది మామూలు గాలి కాదు, తల వెనక్కి తిరిగిన దెయ్యం. ప్రతి అమావాస్య రాత్రి అది బలి కోరుతుంది. ఎవరైనా రాత్రి పోలం వెళ్తే శవం కూడా తిరిగి రాదు. జాగ్రత్త. నాకు చందా ఇవ్వండి, నేను పూజ చేస్తా. పూజారి చెప్పే దయ్యం కబుర్లు ఊరు వాళ్ళని భయపెట్టడం మొదలుపెట్టాయి. పూజారి గారు, మా పంట దగ్గర దెయ్యం ఏం చేస్తుంది? రైతు రక్తం తాగి పండించిన పంటని దెయ్యం తింటుందా? మేము కష్టపడి పండిస్తేనే కదా మీ గుడికి ప్రసాదం వచ్చేది. ఈ దెయ్యం కబుర్లు చెప్పి మా కడుపు కొట్టకండి. మేము నమ్మం ఈ పిచ్చి కథలు. పంట ఎర్రగా పండింది. శివయ్య రాత్రి పోలంలో నిద్రపోయుంటాడు. తెల్లవారుజాము లేచి చూస్తే పోలమంతా ఖాళీగా ఉంటది. కళ్యాణ్, లక్ష్మి, రండ్రా, ఎంత పని జరిగిందిరా. రే, ఎవర్రా మీరు? రాత్రికి రాత్రి నా కడుపు కొట్టారు కదరా. ఈ మిర్చికాయలు కాదురా, నా గుండెని కోసి పట్టుకెళ్లారు. లక్ష్మి, నీ తల్లి పట్టుని మట్టిపాలు చేశానే. సోమయ్యకి ఇప్పుడు ఏం చెప్పాలిరా? చచ్చిపోవాలనుందిరా కళ్యాణ్. అన్నయ్య, ఏడవకు. అదిగో చూడు, ఆ అడుగులు చూడు, వెనక్కి ఉన్నాయి. నిజంగానే ఆ దయ్యమే వచ్చిందా ఏంటి? ఊరంతా చెప్పేది నిజమా? ఆగు కళ్యాణ్, అడుగులు వెనక్కి ఉంటే దెయ్యమంటావా? దెయ్యం మిర్చి కోస్తుందా? బస్తాలు కడుతుందా? కోయడానికి కత్తి వాడుతుందా? లేదు, ఇది మనిషి చేసిన పనే. వాడు దెయ్యం కాదురా, దెయ్యం ముసుగు వేసుకున్న మృగం. వాణ్ణి పట్టుకునే దాకా ఈ శివయ్య నిద్రపోడు. వాడి మెడ నారికి దాకా నేను ఇల్లు చేరను. ఒక రాత్రి అంతా తరుమారైపోయింది. శివయ్య కళ్లముందున్న సంపద మాయమైపోయింది. రైతు గుండె ముక్కలైపోయింది. అర్ధరాత్రి చీకటిలో శివయ్య, కళ్యాణ్ డక్కుని ఉంటారు. పూజారి దెయ్యం ముసుగులో వస్తాడు. శివయ్య, కళ్యాణ్ పూజారి దెయ్యంగా చూస్తారు.
అన్నయ్యా అదిగో తల వెనక్కి ఉంది, కాళ్ళు కూడా వెనక్కి ఉన్నాయి. భయంగా ఉందిరా. పిచ్చోడా, అది ముసుగు. వాడు కావాలనే ముసుగుని వెనక్కి తగిలించుకున్నాడు. వాడు మనల్ని భయపెట్టి పంట దొంగలిస్తున్నాడు. పద, వాడి అంతం చూద్దాం. తెల్లవారేసరికి ఊరు పంచాయతీ. పూజారిని ఈడ్చుకొచ్చి సర్పంచ్ ముందు పడేస్తాడు శివయ్య. శివయ్య కాలర్ పట్టుకొని లాగుతాడు. చూడండి సర్పంచ్ గారు, మీరు దైవం అనుకుని మొక్కే పూజారి గారి అసలు స్వరూపం ఇది. భక్తులకి నీతులు చెప్పే ఈయన దెయ్యం వేషం వేసి రాత్రిపూట మా పంటల్ని దొంగలిస్తున్నాడు. మన భయాన్ని పెట్టుబడిగా పెట్టుకున్నాడు. నన్ను మన్నించు శివయ్యా, అప్పుల బాధ తట్టుకోలేక ఇలా చేశా. అప్పులుంటే కష్టపడాలి పూజారి గారు, అంతేకాని నమ్మకాన్ని అమ్ముతావా? రైతు దున్నితే గడ్డ దొరుకుతుందనుకున్నావా? రైతు దున్నితే పంట వస్తుంది. రైతు తొవ్వితే నీలాంటి దొంగల బందారం బయటపడుతుంది. నువ్వు దొంగలించేది పంట కాదు, ఈ రామపురం నమ్మకాన్ని. సోమయ్య అప్పు కంటే నీ ద్రోహం పెద్దదిరా. నిజమైన దయ్యం బయటలేదు, మనిషి మనస్సులోని స్వార్థంలోనే ఉంది అని శివయ్య నిరూపించాడు. రామపురంలో భయం పోయింది. శివయ్య కష్టం మళ్లీ చిగురించింది.